హాయ్ అని చెప్పడానికి కూడా నాకు మనసు రావట్లేదు అనమాట. నాకున్న బాధలు కష్టాలు చూస్తే నాలాగా ఎవరికి ఉండద్దేమో అనిపిస్తుంది. దేవుడు కూడా ఎక్కువ కష్టాలు పడేవాడికి ఎక్కువ కష్టాలు పెడతారు. ఇందులో అయితే నేను అందులో ముందుంటేనేమో అనిపిస్తుంది. ఒక్కోసారి నా మీద నాకే అసలు జాలి కదా కోపం వస్తుంది. ఈ బాధలు ఈ కష్టాలు ఇవన్నీ చూసి బిట్టుకు అయితే స్కూల్కి వెళ్తున్నాడు కదా, స్కూల్ బెంచ్ అయితే ఒత్తుకొని అయితే కాలు బాగా వాసింది. అసలు దానివల్ల ఆ నొప్పి ఇంకెక్కువైపోయింది. ఎప్పటి నుంచో చెప్తున్నాడు కానీ మేము కూడా తగ్గిపోతుందిలే అనేసి అప్పుడు ఫాస్ట్ రిలీఫ్ అయ్యి రాసి పంపిస్తున్నాము. కానీ ఈసారి ఎక్కువైపోయింది. దానివల్ల ఫీవరు, వామిటింగ్స్, అసలు పిల్లవాడు అసలు లేవట్లేదు అనమాట. నీరసం అయిపోయింది. కాలు అసలు ఇటు పెట్టి ఇటు తీయలేకపోతున్నాను, మడవలేకపోతున్నాను అనమాట. అమ్మ నాకు బాగా నొస్తుంది, నేను తట్టుకోలేకపోతున్నాను. బెంచ్ ఇట్లా ఒత్తుకొని వెళ్ళి అక్కడ బ్లడ్ అనేది క్లాట్ అయిందనమాట. అయితే తను డాక్టర్ గారు ఏమన్నారంటే ముందైతే ఐస్ గడ్డ అవన్నీ పెట్టి నేను ఇచ్చిన సిరప్స్ ఇవన్నీ అయితే వాడండి అండి. 8 రాసిన తర్వాత కూడా ఇంకా తగ్గకపోతే వారం తర్వాత అట్లానే ఉంటే ఆ నొప్పి నెక్స్ట్ ప్రాసెస్ అయితే నేను మళ్ళీ మీరు వచ్చిన తర్వాత అయితే చెప్తాను అనేసి అని అన్నారు. అంటే కొంతమంది బ్లడ్ తీస్తారు కదా, అది గడ్డ కట్టిన ఏదన్నా అయితే మళ్ళీ చెప్తా అన్నారండి. మేమేనా అందరికీ ఇలానే